హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం థర్మామీటర్, కాంటాక్ట్లెస్ థర్మామీటర్ వ్యాండ్లే బ్రాండ్ది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి నాకు 1300 చేంజ్ పడ్డది. బట్ ఇవాళ చూస్తే మీకు ఆల్మోస్ట్ 1200 చేంజ్లో వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంది ఫ్లిప్కార్ట్లో. మీకు పర్చేస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఇది పర్చేస్ చేయాలంటే మీరు లింక్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి వ్యాండ్లే బ్రాండ్, మంచి ఫేమస్ బ్రాండే అన్నట్టు. సో ఇది వచ్చేసి వైర్లెస్ కాంటాక్ట్లెస్ థర్మామీటర్. సో ఇన్ఫ్రారెడ్ సెన్సార్తో ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు 3 years సెన్సార్ వారంటీ కూడా ఇస్తున్నారు. ప్రోడక్ట్ వారంటీ అయితే 12 months లిమిటెడ్ వారంటీ, బట్ సెన్సార్ వచ్చేసి మనకి 3 years వరకు ఉంది. సో కమింగ్ టు ఫ్యూచర్ చూసుకున్నట్లయితే యాజ్ వి నో కాంటాక్ట్లెస్ మెజర్మెంట్స్ చూడొచ్చు. సింపుల్ ఆపరేషన్ అన్నట్టు ఇది. సో మన బ్యాటరీ ఇన్స్టాల్ చేసి ఫారెన్హీట్ అండ్ 2 టెంపరేచర్స్ చూపిస్తుంది మనకు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ టెంపరేచర్స్ సపోర్ట్ చేస్తుంది. సెంటిగ్రేడ్స్ అండ్ ఫారెన్హీట్ అని చెప్పి 2 సపోర్ట్ చేస్తుంది. సో క్విక్ టెంపరేచర్ మెజర్ చేయొచ్చు, హైజీన్ ఉంటుంది, సేఫ్, అక్యురసీ మెజర్మెంట్ అనేటిది దీంట్లో అక్యురసీ ఉంటుంది అన్నట్టు. సో కలర్ వార్నింగ్ కూడా ఉంటుంది, అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు రెడ్లో, గ్రీన్లో అన్నట్టు ఇది మనకు టెంపరేచర్స్ వార్నింగ్స్ కూడా కలర్స్లో ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి మోడల్ QCR T800 అని ఉంది ఇందులో. సో మీరు సైడ్ నుంచి చూసినట్లయితే ఇది వ్యాండ్లే బ్రాండ్ 12 months ప్రోడక్ట్ వారంటీ అన్నట్టు. సో దీనికి ఒక వెబ్సైట్ ఇచ్చారు వారంటీ క్లెయిమ్ చేసుకునేకి. వాళ్ళకి కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు కలర్ ఇండికేషన్ అని చెప్పాను కదా. సో హెల్తీగా ఉంటే గ్రీన్లో, లో ఫీవర్ ఉన్నప్పుడు ఆరెంజ్లో, ప్లస్ హై ఫీవర్ ఉన్నప్పుడు రెడ్ కలర్లో ఆటోమేటిక్ అది టెంపరేచర్ని బట్టి కలర్స్ కూడా మనకి ఇండికేటర్ చేస్తుంది. సో ఈజీ టు నో అన్నట్టు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. సో ఇంత డిస్టెన్స్ 3 cm to 5 cm డిస్టెన్స్లో కూడా మనం దాని టెంపరేచర్ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ చూసుకోవచ్చు. సో మనకి మెజరింగ్ రేంజ్ వచ్చేసి ఈ రేంజెస్లో మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇది చూసినట్లయితే 89.6 ఫారెన్హీట్స్ నుంచి 109.2 ఫారెన్హీట్ వరకు ఇది టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తుంది అన్నట్లు ఇందులో రేంజెస్ ఇచ్చాడు. సో మెజరింగ్ అక్యురసీ +/- 0.2 సెంటిగ్రేడ్స్ ఆర్ 0.4 సెంటిగ్రేడ్ +/- ఉండొచ్చు అన్నట్టు. అక్యురసీలో ఇంత మైన్యూట్ చేంజ్ ఉన్నాడు +/-లో. సో క్రీ వచ్చేసి మనకి 1 lakh times ఆల్మోస్ట్ ప్రెస్ చేసి వీళ్ళు చెక్ చేస్తారు, అంటే ఎలా వర్క్ అవుతుందని. అంటే మనకి ప్రెస్సింగ్ గన్ ఉంటుంది, గన్ యొక్క ప్రెస్ బటన్ ఉంటుంది కదా అదనంటూ. సో మెమొరీ వచ్చేసి 32 sets వరకు ఇది మెమొరీ స్టోర్ చేసుకుంటుంది. అలాగే మనకి ఇది బ్యాటరీ పవర్డ్. సో 2 AAA బ్యాటరీస్ మనం ఇన్సర్ట్ చేయాల్సింది ఉంటుంది. సో మీకు చెప్పాను కదా, డిస్ప్లే యూనిట్స్ మనం సెంటిగ్రేడ్లో చూడొచ్చు, ఫారెన్హీట్స్లో కూడా చూడొచ్చు. దీని వెయిట్ వచ్చేసి 120 grams ఉంటుంది, +/- 3 grams అన్నట్టు. దీని డైమెన్షన్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి USAలో డిజైన్ అయింది, ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేశాడు. టాప్లో జస్ట్ బ్రాండింగ్ నేమ్ ఇచ్చారు. ఇంకా సైన్ చూసినట్లయితే ఇంపార్టెంట్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే బ్యాటరీ మీరు యూజ్ చేయనప్పుడు బ్యాటరీ తీసేయండి అని చెప్పి పెట్టారు. సన్లైట్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయొద్దు అన్నట్లు ఇచ్చాడు. ప్లస్ ఇది ఆటో ఆన్ అండ్ ఆఫ్ అన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో పెట్టాడు ఇక్కడ. సో అదొక ఫ్యూచర్లో ఇచ్చారు, ఆటోమేటిక్ అదే ఆఫ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ షట్ డౌన్, 10 seconds ఆఫ్, నో ఆపరేషన్, ఏం ఆపరేషన్ చేయకుండా 10 seconds తర్వాత అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మీరు బాటంలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 2999 అని ఉంది ప్రైస్, MRP ప్రైస్. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో నేను వచ్చేసి 1300 పర్చేస్ చేశాను చేంజ్లో. బట్ ఇప్పుడు 1200 చేంజ్లో వస్తుంది. సో బట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. మీరు చూస్తూ ఉంటే మనకి ఆఫర్లో ఇంకా మంచిగా రావచ్చు. సో ఇది ఇక్కడ ఉండే ప్రోడక్ట్ డీటెయిల్స్. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్లో ఏమేముందా అనేది. సో మీరు బాక్స్ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ సింపుల్ ప్యాకింగే ఉంది. సో లోపల మనకు ఒక గన్ ప్లస్ 2 బ్యాటరీస్ ఇచ్చారు. దీనికి వారంటీ కార్డ్, మాన్యువల్ కూడా ఉంది. నేను ఆల్రెడీ యూజ్ చేసి పక్కన పెట్టేశాను. సో దట్ దీని అక్యురసీ ఎలా ఉంటుందని చెప్పడం కోసం నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఇది అయితే నేను యూజ్ చేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద టెంపరేచర్ చెక్ చేశాను, మంచిగానే అక్యురసీ చూపిస్తుంది.
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది గన్ మీద మనకి దీని యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అని చెప్పి మోడల్ నెంబర్ ఇచ్చారు, దాని పవర్, మెజర్మెంట్ డిస్టెన్స్, ఎర్రర్ రేంజ్ ఎంత ఉండొచ్చు అంటే +or-0.3 సెంటీగ్రేడ్స్ అని ఇచ్చారు. ఇదే మనం అక్కడ చూసినప్పుడు ఇందులో బాక్స్ మీద ఉంది కదా, అవే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది సెన్సార్, మీరు చూడొచ్చు. ఈ సెన్సార్ నుంచి మనకి టెంపరేచర్ అనేది డిటెక్ట్ అవుతుంది. దీని కింద ఇట్లా పవర్ బటన్ ఇచ్చాడు, ఆన్ అండ్ ఆఫ్ అన్నట్టు. ఇటు సైడ్ చూసినట్లయితే మోడ్స్ ఇచ్చారు, ఫారెన్ హీట్లో కావాలా అనేది మనం డిఫరెంట్ టెంపరేచర్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. +or- బటన్స్ ఇచ్చారు. సో ఇవి ఇండికేషన్ వార్నింగ్స్ అని ఇచ్చాడు. సో దీని అయితే బిల్డ్ బాడీ ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి మరి ఇవి ఏంటివో నాకు ఐడియా లేదు. సో ఇటు సైడ్ మనకి డిస్ప్లే ఉంది అన్నట్టు. సో మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు డిస్ప్లే ఇచ్చారు. ఇది వచ్చేసి ప్లాస్టిక్ హార్డ్ ప్లాస్టిక్ ఉంది అన్నట్టు. సో ఈ విధంగా లుక్ ఉంది. ఇక్కడ మనకు బ్యాటరీస్, ఇక్కడ 2 బ్యాటరీస్ ప్రోడక్ట్తో పాటే వస్తాయి బ్యాటరీస్ కూడా. సో ఒకసారి మీకు బ్యాటరీస్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది. మీరు చూసినట్లయితే బ్యాటరీ ఇన్సర్ట్ చేశాక ఇలా చూపిస్తుంది. హోప్ మీకు వీడియోలో క్లియర్గా లైట్ డిస్ప్లే అవుతుంది అనుకుంటాను. సో ఫస్ట్ దీంట్లో డిస్ప్లేలో మీరు చూస్తే బాడీ, ఫారిన్ హీట్స్, ఇది టెంపరేచర్. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, వాల్యూమ్. ఇక్కడ చూసారా 10 సెకండ్స్ యూజ్ చేయలేదా, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇలా మనకి టెంపరేచర్ డిటెక్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చూడొచ్చు మీరు మోడ్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి సర్ఫేస్ మోడ్లో ఉంది. మళ్ళీ ఇక్కడ నేను ప్రెస్ చేస్తే ఇప్పుడు చూసారా బాడీ మోడ్ అని వచ్చింది. సో ఓన్లీ 2 మోడ్స్ ఉంటాయి, బాడీ ఆర్ సర్ఫేస్. సో ఇప్పుడు ఇది మీరు +or- కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను +or- అడ్జస్ట్ చేస్తే ఇది మెమొరీ అన్నట్టు. సో మనం బ్యాక్ సైడ్ వెళ్తే 30 వరకు మనకి స్టోరేజ్ మెమొరీ స్టోర్ చేస్తుంది అన్నారు కదా. సో ముందుకి వెనక్కి కౌంట్ అన్నట్టు 30 కౌంట్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసింది ఎంత, లాస్ట్ టెంపరేచర్ చెక్ చేసింది ఎంత అనేది +or-తో మనం కిందికి వెనక్కి వెళ్ళచ్చు. ప్లస్ ఇది మోడ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మన సర్ఫేస్ మోడ్ ఇప్పుడు సింపుల్గా ఇట్లా మోడ్ సెలెక్ట్ చేసుకొని గన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మనకి టెంపరేచర్ చూపిస్తుంది అన్నట్లు. సో ఇది సింపుల్గా యూజ్ చేయొచ్చు. సో ఇదండి ఈ వీడియోలో. సో మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.